ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ అనేది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వీకెండ్ కామెంట్ పై ఆర్కే గురించి ఆయన ఒక వార్త రాశారు. దాని గురించి వైసీపీ నేతలు వచ్చి ఏబిఎన్ మీద దాడి చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన చేశారు. సరే, అయిపోయింది ఆ ఎపిసోడ్. దాని తర్వాత రీసెంట్గా రిలీజ్ అయినటువంటి వీకెండ్ కామెంట్ బై ఆర్కే గారు ఒక విశ్లేషణ చేశారు. దాంట్లో ఒక మాట అన్నారు, ఎవరికి తెలియనటువంటి ఒక సీక్రెట్, టాప్ సీక్రెట్ నా దగ్గర ఉంది, అది కనుక నేను బయట పెడితే నిజంగా పెను సంచలనం అవుతుందంటూ ఆయన మాట్లాడారు. మరి నిజంగా ఆ మాట విన్న తర్వాత పర్టికులర్గా ఏపీలో సోషల్ మీడియాలో అసలు దేని గురించి, వైఎస్ఆర్ మరణం గురించా, లేకపోతే ఇంకేమైనా కేసులు కోర్టుల గురించా, అసలు ఆ టాప్ సీక్రెట్ ఏంటని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో మాట్లాడిన దాని గురించి మనతో పాటు జాయిన్ అయ్యారు మనం టీవీ స్టూడియోలో ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్కారం కార్తిక్ గారు. నమస్కారం. అసలు అంటే అందరినీ, ఎవరినైనా సరే, ప్రభుత్వాలున్నా ప్రతిపక్ష నాయకులైనా సరే, ఆయన డైరెక్ట్గా ఆయన ఇట్లా గన్ ఆయన తలకి ఎక్కువ పెడతారు. అలాంటి వ్యక్తి డైరెక్ట్గా ఇప్పుడు జగన్ గురించి నాకు టాప్ సీక్రెట్ తెలుసు, అది కనుక బయట పెడితే నిజంగా సంచలనాలు క్రియేట్ అవుతాయి అని చెప్పి ఆయనే అన్నారు. అసలు దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే దేని గురించి అనుకోవచ్చు? అంటే మనోజ్, నువ్వు తెలియకన్నావో తెలియదు కానీ గన్ గురించి మాట్లాడావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గన్ చుట్టూనే చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో. ఆ టాప్ సీక్రెట్ ఏంది అంటే జగన్ గన్నే, అంటే మావి గన్ కాదు, ఇది జగన్ గన్, ఇది సపరేట్. ఇదేంటి అసలు ఏం జరుగుంటది? రాధాకృష్ణ గారు బయట పెడతానన్న సీక్రెట్ ఏంటి అంటే ఎవరు ఊహాగానాలు వాళ్ళవి. ఒకళ్ళేమో రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తగువైందని చాలా మంది చెప్తా ఉంటారు. అసలు నువ్వు ఏపీ రావద్దు, బెంగళూరుకే పరిమితంగా, నువ్వు కడప కానీ పులివెందర్ కానీ ఏపీ కానీ రావద్దు అని రాజశేఖర్ రెడ్డి గారు గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు అన్నది గతంలో చాలా మంది మాట్లాడటం మనం విన్నాం. ఇంకా కరెక్ట్గా రోషే గారి మాటలో చెప్పాలంటే, మాజీ ముఖ్యమంత్రి రోషే గారి మాటలో చెప్పాలి అంటే, పెద్ద ఆయన నమ్మదగ్గ వ్యక్తి. ఆయన చెప్పిన మాటలో చెప్పాలంటే, విజయం ఒకసారి రోషే గారి దగ్గరికి వచ్చి ఏడ్చిందంట. తండ్రి కొడుకులకు పడట్లేదు, ఒకరి మీద ఒకళ్ళు వాదులాడుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు రాజశేఖర రెడ్డి గారికి ఏమాత్రం నచ్చట్లేదు, కొద్దిగా మీరైనా కలగజేసుకున్నా అని చెప్పేసి రోషయ్య గారి దగ్గరికి వచ్చి విజయం ఏడ్చిందంట. కొద్దిగా క్లోజ్ కదా రాజశేఖర రెడ్డి గారికి రోషయ్య గారు. కొద్దిగా ఆ క్షణంతోటి ఆయన దగ్గరికి వచ్చి కన్నీరు పెట్టుకుందంట. ఇది రోషయ్య గారు ఓపెన్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే అసలు రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పడని సమయంలో రాజశేఖర రెడ్డి గారిని బెదిరించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలేదు. రాజశేఖర రెడ్డి గారికి గన్ను పెట్టి బెదిరించాడు. మామూలుగా ఒక సీఎంని గన్ను పెట్టి బెదిరిస్తే మామూలుగా జైల్లో పడేస్తారు, కానీ అక్కడ బెదిరించింది ఎవరు? కొడుకు కదా, జైల్లో వేసుకోలేడు కదా. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కూడా కొంత విషయాలు చూస్తున్నట్టు పోయాడు. రాజశేఖర రెడ్డి గారి కొడుకు విషయంలో బాధపడినటువంటి విషయాలని చాలా మంది పంచుకున్నారు. కేవీపీ రామచంద్రరావు గారు కావచ్చు, అనేక మంది రాజశేఖర రెడ్డి గారి క్లోజ్గా ఉండేటువంటి వాళ్ళు చాలా మంది పంచుకున్నారు. అయితే ఇదొక సందర్భం. అయితే ఇంకొకటి ఏంటంటే, మన షర్మిల గారి గొంతు పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది కొంతమంది చేస్తున్న ప్రచారం. అంటే ఇదే సీక్రెట్ కావచ్చు. షర్మిల గారు ఎలాగో రాధాకృష్ణ గారికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి ఆ ఇంటర్వ్యూ సందర్భంలో చెప్పుకుంటారు. షర్మిల గారి గొంతు పట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి, ఆ విషయాన్ని ఏమైనా చెప్పదలుచుకున్నారా అనేది ఒకటి. రెండు, విజయమ్మనే కొట్టారు ఏకంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది కూడా ఒకటి నడుస్తుంది. సో మరి ఏంటి అనేది అంటే ఇప్పుడు, కానీ ఇంకొకటి ఏంటంటే, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఆర్కే గారు అన్న మాట నేను నిజం చేయాలి, లేకపోతే ఆయన దగ్గర ఉన్న టాప్ సీక్రెట్ ని బయట పెట్టాలంటే ఆధారాలతో బయట పెట్టే అవకాశం ఉందంటారా? అంటే ఎలా ఉంటదంటే మనోజ్, వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటనలు నీకెలా తెలుసు అన్నప్పుడు ఒక జర్నలిస్ట్ కి ఎలా తెలుస్తాయి? ఆ ఇంట్లో ఉన్న సోర్స్ చెప్తే తెలుస్తాయి. ఇప్పుడు షర్మిల వాళ్ళ కుటుంబంతో విభేదిస్తున్నారన్న విషయాన్ని మొట్టమొదటి బయట పెట్టింది ఏబిఎన్. షర్మిల కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని మొట్టమొదటి బయట పెట్టింది ఏబిఎన్. ఇవన్నీ ఎలా తెలిసాయి? అలాగే జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో జరిగిన గొడవలు తెలిసాయి. అంటే జగన్ అంటే ఇప్పుడు షర్మిల పడదు, జగన్ అంటే విజయమ్మకి పడదు, జగన్ అంటే మన వాళ్ళ బంధువు విజయసాయి రెడ్డికి పడదు, వాళ్ళ బంధువు ఒంగోలు ఆయన ఎవరు బాలినేని శ్రీనివాసరెడ్డికి పడదు. వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి సీక్రెట్ తెలుసు. వీళ్ళంతా కుటుంబంలో భాగం కదా, కాబట్టి వీళ్ళందరికీ జగన్ గురించి తెలుసు. వీళ్ళు ఎవరో ఒకరు ఖచ్చితంగా రాధాకృష్ణ గారితో ఒకసారి ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుంది. కేవలం రాధాకృష్ణ గారికి చెప్పారనేది కాదు, చాలా మంది పొలిటికల్ సర్కిల్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ మీద చాలా రకాల
ఆరోపణలు ఉన్నాయి. కాకపోతే పర్టికులర్ సంఘటన ఏదైతే రాధాకృష్ణ గారు చెప్తానంటున్నారో అది ఏంటిది అయితే దాంట్లో రాజశేఖర్ రెడ్డి గారికి గన్ను పెట్టాడు అనేటువంటి మాట మాత్రం చాలా పెద్దది. అది చాలా పెద్దది. ఇన్నాళ్ళు రాజశేఖర్ రెడ్డి పేరు వాడుకుంటూ రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారికి గన్ను పెట్టి బెదిరించాడు అనేటువంటి ప్రచారం ఏదైతుందో అది నిజమైతే మాత్రం చాలా పెద్దది. సరే, ఇప్పటి వరకు అనుమానం అనుకుందాం, ఎందుకంటే మా దగ్గర ఆధారం లేదు కాబట్టి, ఇంకా రాధాకృష్ణ గారు కూడా బయట పెట్టలేదు కాబట్టి ఇప్పటి వరకైతే ఒక అనుమానం అనుకుందాం. కాకపోతే ఈ అనుమానాన్ని ఒకదాంతో మనం నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇంకొక మాట ఏమనిపడుతుందంటే రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి గొడవ చేయడం సందర్భంలో నువ్వు ఎన్నాళ్ళుంటావు సీఎం కుర్చీ మీద, ఈ భూమి మీద ఎన్నాళ్ళుంటావు, అసలు ఈ భూమి మీద నుంచి నువ్వు పోయినాడు ఆ కుర్చీలో కూర్చున్నది నేనే అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారట. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికన్నా కొన్నాళ్ళ ముందు. ఇప్పుడు ఇది నడుస్తుంది సోషల్ మీడియాలో. ఇదే గనక నిజమైతే ఒక్కసారి కనెక్ట్ చేసుకుందాం. రాజశేఖర రెడ్డి గారు నిజంగానే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు అన్న తర్వాత రాష్ట్రం మొత్తం బాధపడింది. అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ఎతకడానికి ట్రై చేశారు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో అనటానికి ఇప్పటి వరకు సమాధానం లేదు. నిజానికి అందరూ కర్నూలు వైపు వెళ్ళారు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు అందరూ వెళ్ళారు, వయసు సహకరించకపోయినా వెళ్ళారు. కానీ జగన్మోహన్ రెడ్డి యంగు వీళ్ళకన్నా నాయకుడు, జగన్మోహన్ రెడ్డికి తండ్రి కదా. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ కోసం వెళ్ళాలి కదా నల్లమల అడవుల కాడికి, కనీసం కర్నూలు జిల్లా కన్నా వెళ్ళాలి కదా, వెళ్ళలేదు. ఏం చేస్తున్నారన్నదానికి జగ్గారెడ్డి చెప్పాడు సమాధానం. జగ్గారెడ్డి అప్పుడు అంతా ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగ్గారెడ్డి, ఆయన వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని, అంటే మామూలుగా ఒక వ్యక్తి చనిపోతే ఎవరిని వాళ్ళ కుటుంబానికి ఓదారుస్తాడు, కుటుంబాన్ని ఓదార్చడం లోపలికి వెళ్తే సీఎం కుర్చీ కోసం అక్కడ ప్లానింగ్ జరుగుతుంది, సంతకాల సేకరణ జరుగుతుంది. సంతకాల సేకరణ చాలా మంది నా ఇంటర్వ్యూలో డొక్కా మాణిక్య ప్రసాద్ చెప్పారు, ఆ రోజు రాజశేఖర రెడ్డి క్యాబినెట్ మంత్రి నా ఇంటర్వ్యూలో చెప్పాడు, అవును సంతకాల సేకరణ చేసాం, నాది 8వ పేరో 9వ పేరో మేమే సంతకాల సేకరణ చేసాం, చేయమని చెప్పేసి చేసామని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. అంటే రాజశేఖర్ రెడ్డి గారి చనిపోయిన బాడీ పక్కన ఉంది, ముఖ్యమంత్రి పదవి కోసం జగన్మోహన్ రెడ్డి సంతకాల సేకరణ చేశాడు అంటే ఒక్కసారి దాన్ని కనెక్ట్ చేసుకుందా అని చెప్పిన దానికి, నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు ఈ భూమి మీద, నువ్వు పోతే ఈ కుర్చీ నాదే అని చెప్పేసి అన్న సంఘటన ఇంకోసారి గుర్తు తెచ్చుకో. ఎక్కడో ఏదో ఒక అనుమానం కలగట్లేదా? సరే పోనీ ఆ సంతకాల సేకరణ జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ అధిష్టానం ఆ రోజు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే అప్పుడే తొలిసారి ఎంపీ, కొన్ని నెలలే అవుతుంది. ఇప్పుడు కార్తీక్ గారు మీరు చెప్పేవన్నీ నిజమైతే నిజంగా 2029 ఎన్నికల్లో జగన్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఎందుకంటే వాళ్ళు చాలా గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ పాయింట్ కాడికి వచ్చే ముందు పాదయాత్రని ఇంకోటని. సరే, ఆ పాయింట్కి వచ్చే ముందు ఇంకో విషయం చెప్తాను నేను. అయితే సరే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం సీట్ కోసం ఏదో ప్రయత్నం చేశారు, వర్కౌట్ కాలేదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ పెట్టుకునే క్రమంలో రాజశేఖర రెడ్డి గారిది ప్రమాదం అంటే సానుభూతి రాదేమో అనుకున్నాడు, ఏమో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఒక రూమర్ క్రియేట్ చేసింది, రాజశేఖర రెడ్డి గారిని చంద్రబాబు, సోనియా గాంధీ, రిలయన్స్ కలిసి ఏదో చేశారు అనే ఒక అనుమానాన్ని క్రియేట్ చేశారు. ఇది నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి అభిమానులు లేదా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు రిలయన్స్ మీద దాడులు చేశారు, రిలయన్స్ ఆస్తుల మీద దాడులు చేశారు. నీకు గుర్తుందా? పెట్రోల్ బంకుల మీద. అది మన కళ్ళ ముందు జరిగిందే, అబద్ధమే కాదు. సీన్ కట్ చేస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ గ్రూప్ కి చెందినటువంటి పరిమళ నత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చారు వైసీపీ నుంచి. అసలు ఆయనకి వైసీపీ సభ్యుడు కాదు, తెలుగు రాజకీయాలతో సంబంధం ఉన్నోడు కాదు, తెలుగు భాష వచ్చిన వాడు కాదు నాకు తెలిసి. అయితే మరి అలాంటి వాడికి ఎందుకు ఇచ్చారు? మామూలుగా ఒక పార్టీ ఎవరికి ఇచ్చే టికెట్ ఆ పార్టీలో ఉన్నోడికి ఇస్తుంది, ఆ పార్టీ కోసం పనిచేసినోడికి ఇస్తుంది. పరిమళ నత్వానికి ఎందుకు ఇచ్చారు? పైగా అసలు నీ తండ్రిని చంపించింది వాళ్ళే నువ్వు ఆరోపించావు కదా, అంటే నీ తండ్రిని వాళ్ళతో కలిసి నువ్వే ఏదైనా చేసావా? దానికోసం గిఫ్ట్ గా ఇచ్చావా? ఇక ఒక అనుమానం కలగట్లేదా? సరే, ఇది కూడా పోనీ, ఈ అనుమానం కూడా పక్కన పెట్టు. షర్మిల గారు బయటపెట్టిన ఒక కీలకమైన అంశం, తన పేరుతో ఉన్న అవినీతి కేసు నుంచి తనను సేవ్ చేసుకోవడం కోసం రాజశేఖర్ రెడ్డి గారి పేరుని సిబిఐ ఛార్జ్ లో చేర్చిన జగన్మోహన్ రెడ్డి పొన్నవూరు సుధాకర్ రెడ్డి అనేటువంటి అడ్వకేట్ ద్వారా. నాకేం సంబంధం, అవినీతి చేసినంత ఆ రోజు ఆయన క్యాబినెట్. అవినీతి అబద్ధం అని చెప్పలే జగన్మోహన్ రెడ్డి, అవినీతి నిజమే, కానీ అవినీతికి నా సంబంధం లేదు. ఆయన రాజశేఖర రెడ్డి, ఆయన ముఖ్యమంత్రి, ఆయన అంటే ఎవరు? మరి ఏం తండ్రే, ఏం తండ్రి అవినీతి పడేటట, అవినీతి ద్వారా వచ్చిన సొమ్మేం జగన్కి కావాలంటే, కానీ అవినీతి మీద ముద్ర జగన్కి వద్దట, అది రాజశేఖర రెడ్డికి వేస్తారట. ఆ రాజశేఖర రెడ్డి మీద వేసి ఆ పొన్నవూరు సుధాకర్ రెడ్డి ఎవరైతే అడ్వకేట్ కేసు వేశారో అతన్ని జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అతనికి అడ్వకేట్ జనరల్ పోస్టింగ్ ఇచ్చాడు అని ఎవరు చెప్పారు? స్వయాన జగన్మోహన్ రెడ్డి సోదరు షర్మిల చెప్పారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే రాజశేఖర రెడ్డి మరణం వెనకాల జగన్ ఉన్నాడా లేదా అని కేవలం అనుమానం మాత్రం మనం చెప్పలేము ఇప్పటికైతే, మన దగ్గర ఆధారం లేదు కాబట్టి. కాబట్టి జగన్ మాత్రం రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని ఎంత ఉపయోగించుకున్నాడు అంటానికి ఇవన్నీ ఉదాహరణలు. రాజశేఖర రెడ్డి మరణాన్ని అయితే ఉపయోగించుకున్నాడన్న విషయాన్ని చెప్పాల్సిన టీడీపీ చెప్పాల్సిన సమయంలో చెప్పకపోవడం వల్ల రాజకీయంగా జగన్ ఎదిగాడు.
అధికారంలో వచ్చిన తర్వాత జగన్ మైండ్ సెట్ రాష్ట్రం మొత్తం చూసిన తర్వాత వాళ్ళ జగన్ ఏంది అనేది రాష్ట్రం మొత్తం నమ్ముతుంది. కానీ ఇది ఎప్పుడో బయటకు రావాల్సిన విషయాలు నిజానికి, ఎప్పుడో నిర్ధారించబడాల్సిన అంశాలు నిజానికి. బాబాయిని చంపి గుండె పోటని ప్రచారం చేసి చంపింది హత్యాని పాపం కూతురు పోరాటం చేసి తేల్చిన తర్వాత దాన్ని మళ్ళీ నారాసు చరిత్రని అవతల వాళ్ళ మీద దోసేసి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంక్వైరీ లేకుండా చేస్తే పాపం ఒక ఆడబిడ్డ కోర్టుకెళ్ళి సిబిఐ ఎంక్వైరీ చేయించుకొని తన తండ్రి కేసు మీద సిబిఐ ఎంక్వైరీ నడుపుతుంటే సిబిఐని కూడా ముందుకెళ్ళనీయకుండా అప్పటి సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద కేసులు పెట్టి గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి జగన్కి సొంత బాబాయ్ విషయంలో సొంత చిన్నాన్న విషయంలో చేసి ఎంత దుర్మార్గం అబ్బా. కళ్ళ ముందు కొన్ని కనపడుతున్నా సరే చెప్పటంలో టీడీపీ ఫెయిల్ కావటం ఫలితంగా జగన్ అనే వ్యక్తి కొంతమందికి అభిమానిగా మారిపోయాడు. ఒకటి వాస్తవం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి మరణంలో లబ్ధి పొందాడు, వివేకానంద రెడ్డి గారి మరణంలో లబ్ధి పొందాడు. వివేకానంద రెడ్డి గారి మరణంలో అయితే ఏకంగా సిబిఐ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. మరి ఆ కేసులో ముందుకు పోవట్లేదంటే కేసులు మేనేజ్ అవుతున్నాయి కాబట్టి ముందుకు పోవట్లేదా అనేది తెలియదు. ఇంకా మరి ఆ సిబిఐ చెప్పాల్సిన సమాధానం లేదు జగన్ చెప్పాల్సిన సమాధానం. రైట్. బట్ దీన్ని ప్రజలకు వదిలేయాలి మనం. ఇంకా సో ఇది కార్తికేయన్ అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు మస్తుగా కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ. మనం వచ్చిందా.